అందరికీ నమస్కారం. తెలుగు హోమ్ రెసిపీస్కి స్వాగతం. ముందుగా ఒక బౌల్లో శనగపప్పు తీసుకొని 1 గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లో నానబెట్టిన శనగపప్పు వేసుకొని 1 చెంచా పసుపు వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, శనగపప్పు, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకొని పౌడర్ చేసి పట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేడయ్యాక మనం నానబెట్టి ఉడికించిన శనగపప్పు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టి వేసుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది చాలా పొడి పొడిగా కూడా వస్తుంది కూర. కొంచెం సరిపోకపోతే సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత మనం కొంచెం వేయాలనుకుంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుంటే ఆ కొబ్బరి అనేది మొత్తం కలిసిపోయి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో. ఇలా చేసుకుంటే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అంతే, రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.